ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 81వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. నేను వారిని పోషించుదును. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనల్ని పోషిస్తానని చెప్పి. ఏ రీతిగా దేవుడు పోషిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారంటే, శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి, అనగా శ్రేష్టమైన వాటిని ఇచ్చి మనల్ని పోషిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కొండ తేనెతో ఆయన తృప్తిపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన జీవితంలో దేవుడు శ్రేష్టమైనవి ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. మనము దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు విని ఆ మాటలను అనుసరించి ఎప్పుడైతే నడుచుకుంటామో మన జీవితం శ్రేష్టమైన జీవితంగా దేవుడు చేస్తాడు. మనల్ని అవమాన భరితులుగా దేవుడు చేసే దేవుడు కాదు. సిగ్గుపడేటట్లు చేసే దేవుడు కాదు. మన శత్రువుల ఎదుట తల ఎత్తుకుని జీవించేటట్లు దేవుడు చేస్తాడు. ఏలియాకు కాకుల ద్వారా ఆహారాన్ని పంపి తృప్తిపరిచిన దేవుడు మన జీవితంలో కూడా అనేక మార్గాల ద్వారా దేవుడు మనల్ని పోషించేవాడుగా ఆయన ఉన్నారు. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎన్ని ద్వారాలు మూసిన ఆ మూయబడిన ద్వారాలన్నీ తెరిచి అతి శ్రేష్టమైన వాటితో దేవుడు మనల్ని పోషించేవాడుగా ఆయన ఉన్నాడు. ఇక ఉదయకాల సమయంలో విశ్వాసం, నమ్మకం, దేవుని మీద మనసు పెట్టి ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తామో శ్రేష్టమైన జీవితముగా మన జీవితాన్ని దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక విశ్వాసంతో, నమ్మకంతో దేవుని మీద ఆధారపడేవారుగా ఉంటూ దేవుడిని గురించి ఆ శ్రేష్టమైన వాటిని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి శ్రేష్టమైన ఈవులు ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. నేను వారిని పోషించుదునని చెప్పి వాగ్దానం చేస్తున్నావు. ఎవరైతే దేవా కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో వారందరినీ కూడా దేవా నువ్వు పోషిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నావు. కనుక దేవా ప్రతి ఒక్కరూ నీ మీద విశ్వాసంతో, నమ్మకంతో జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేయండి. ఈ దిన ఆశీర్వాదాల్లో ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.